ముందుగా అందరికీ నమస్కారం. కొందరు పెళ్ళైన భర్తలకి 498 అనేది ఎలా మర్చిపోలేదో, ఎలా మర్చిపోరో ఇప్పుడు ప్రజెంట్ BNS 69 అనేది, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం BNS 69 అనేది ఇప్పుడున్న అబ్బాయిలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కొందరికి మాత్రమే ఒక పీడకల్లా వాళ్ళకు ఉంటుంది. అదేంటో, దాని గురించి ఏంటో ఇప్పుడు చెప్తా. కొందరు వ్యక్తులు డైరెక్ట్గా సెక్స్ కావాలి అని అడగరు. దానికి వాళ్ళు పెట్టిన పేరు ప్రేమ. అలాంటి వాళ్ళ కోసమే వచ్చిన చట్టం ఈ BNS 69. దాని గురించి ఏంటో ఇప్పుడు చెప్తా. అలాంటి వాళ్ళకి ఈ BNS 69 అనేది చుక్కలు చూపిస్తుంది. ఫ్యూచర్లో చూడండి, ఈ BNS 69 మీద కొన్ని వందల వేలు కేసులు వస్తుంటాయి. చెప్తున్నాను కదా, చూస్తూ ఉండండి. ఈ సెక్షన్ మీద, ప్రత్యేకించి ఈ సెక్షన్ మీద BNS 69 మీద కొన్ని వందల వేలు కేసులు కోర్టుల్లో ఉంటాయి. BNS 69 ఇది కానీ ప్రూవ్ అయితే 10 years వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధిస్తారు కోర్టు. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి ఇంకా కేసులు కూడా మొదలవుతున్నాయి. మాకు కూడా ఒక కేసు ఒకటి వచ్చింది. అది 2-3 రోజుల్లో FIR కూడా అవుతుంది. ఆ అబ్బాయి మీద ఇప్పుడు BNS 69 ప్రకారమే కేసు పెడుతున్నారు. దాని గురించి చెప్పే ముందు అసలు BNS ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎందుకు వస్తుంది, ఏమి చేయకూడదు అబ్బాయిలు అమ్మాయిలకి, మీరు వినే ఉంటారు. IPCలో 90 సెక్షన్. సో దాంట్లో రేప్ కేసు ఉంటుంది కదా. సో దానికిలానే ఇది. ముందు ఏమయ్యేదంటే, ఒక అబ్బాయి కలిసి ఉండి, ఆ అబ్బాయి ఏమన్నా అమ్మాయిని ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఉంటే, ఆ అబ్బాయి మీద తర్వాత ఆ అమ్మాయి కేసు పెట్టేది. IPC సెక్షన్ 90, IPC సెక్షన్ 375, అలాగే 420 చీటింగ్ కేసు, రేప్ కేసు అనే అతని మీద బుక్ అయ్యాయి. కాకపోతే ఏమైంది, సుప్రీంకోర్టు ఇవన్నీ పరిశీలించిన తర్వాత అక్కడ రేప్ అనేది జరగట్లేదు, ఎందుకంటే ఇద్దరు అంగీకారంతోనే జరిగింది కదా. సో ఇందులో రేప్ అనేది జరగట్లేదని చెప్పేసి సో ఆ కేసు వీక్ అయిపోయేది. దాని గురించి అని చెప్పేసి ఈ BNSలో దీనికి సపరేట్గా, అంటే ఒక అబ్బాయి ఏదన్నా ఫాల్స్ ప్రామిస్ చేస్తుంటే, అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి, లేదంటే నీకు ఉద్యోగం ప్రమోషన్ ఇస్తానని చెప్పేసి, లేదా సినిమాల్లో నీకు ఆఫర్ ఇస్తానని చెప్పేసి, లేదా మన ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆ అమ్మాయిని ఇంటర్కోర్స్ చేస్తే, అంటే శారీరకంగా వాడుకుంటే తనకు పడే శిక్ష ఇది. క్లారిటీగా ఈ BNS 69 సెక్షన్లో చెప్పబడింది. ఏమని, మీకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే, ఆ అమ్మాయిని మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే, మీరు అలాంటివి ఏమన్నా చెప్తే, అంటే ఐ లవ్ యూ అని, లేకపోతే నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అలాంటివి ఏం చేసినా కూడా ఆ అమ్మాయిని మాత్రం టచ్ చేస్తే, మీరు అంటే ఇంటర్కోర్స్ చేస్తే మీకు ఈ శిక్షలు పడతాయి. అది ప్రూవ్ అయితే. ఇప్పుడంటే చాలామంది యూత్ కానీ, లేకపోతే చాలామంది పెద్దవాళ్ళు కూడా 30+ వాళ్ళు కూడా ప్రేమల్లో ఉంటున్నారు. అలాంటి ప్రేమల్లో ఉండే ముందు ఆ అమ్మాయికి ఏమన్నా బ్రేకప్ చెప్పాలనుకుంటే మీరు ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇద్దరు ఒప్పందంతో విడిపోవాలి. లేదు అనుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అంతే తప్ప ఆ అమ్మాయిని నీ అవసరాల కోసం వాడుకుని తర్వాత కానీ ఆ అమ్మాయిని వదిలేసావంటే మాత్రం అబ్బాయిలకి ఈ నేరాల్లో మీరు శిక్షలకి గురవుతారు. కొన్ని కేసులు మిస్యూజ్ అవుతుంటాయి, అంటే 498 కానీ కొన్ని కేసుల్లో మాత్రం మిస్యూజ్ అవుతుంటాయి. అలాగే ఇందులో కూడా మిస్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం జెన్యూన్గా ఉండే అమ్మాయిలు మాత్రం వాళ్ళు కేసు పెడితే వాళ్ళకి మాత్రం చాలా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు మామూలు కేసుల్లో అయితే 375 అని ముందు IPC ఉండేది, అందులో ప్రూవ్ అవి కాదు చాలా కేసుల్లో. ఇందులో మాత్రం మీకు అబ్బాయి మాత్రం ప్రామిస్ చేస్తే మీ దగ్గర మాత్రం సాలిడ్ ప్రూఫ్ అనేది మాత్రం ఉంచుకోవాలి. టెక్స్ట్ మెసేజ్ చేశాడా, లేకపోతే వాయిస్ కాల్ చేశాడా, సాధారణంగా ఎవరు ఫస్ట్ ప్రేమల్లో ఉన్నప్పుడు ఇలా రికార్డ్ చేసుకోరు. ఎందుకంటే అవతల వ్యక్తి మీద నమ్మకం లేకపోతే తను రికార్డ్ చేస్తాం. ముందు ఎవరో నమ్మకం లేకుండా రికార్డ్ చేయరు కదా. ఎందుకంటే నమ్మకం ఉంటేనే కదా తన ప్రేమించడం కానీ ఇష్టపడడం కానీ చేస్తారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తన మీద ఏమన్నా డౌట్ వస్తే అప్పుడు చాటింగ్ పెట్టుకోవడం కానీ, లేకపోతే రికార్డ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి ఏమన్నా మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్స్ అనేది మాత్రం ఉండాలి. అవి ఉంటే మీ కేసు అనేది నిలబడుతుంది. అవతల వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్నా, లేకపోతే తనకు శిక్ష పడాలన్నా సరే మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ అనేది మాత్రం ఉంచుకోవాలి అమ్మాయిలు. ఒకవేళ మీ దగ్గర అమ్మాయిల దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఏమీ లేదు, తర్వాత ఏమవుతుంది, మీరు కేసు పెడితే పోలీసులు బుక్ చేస్తారు, FIR చేస్తారు, తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, తర్వాత అతనికి బెయిల్ వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కేసు నడుస్తుంది, వాయిదాలకు వెళ్తుంటాడు, కేసు నడుస్తుంది. తర్వాత ఏమవుతుంది, మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ లేకపోతే కేసు అనేది వీక్ అయిపోతుంది. అందుకనే మీరు ఏంటంటే చేసేది ఫస్ట్ మీరు సాలిడ్గా ప్రూఫ్ అనేది పెట్టుకోండి. ఆ అబ్బాయి మిమ్మల్ని ఇలాగన్నాడు అంటే తను మోసపూరితం చేయాలనుకున్నాడు, అందుకని మిమ్మల్ని ఇలాగా
ఇంటర్కోర్స్ చేశాడు అని చెప్పేసి మీ దగ్గర ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ సాలిడ్గా ప్రూఫ్స్ పెట్టుకోండి. రేపు పొద్దున్న మీకు కోర్టులో అవి యూజ్ అవుతాయి. లేకపోతే ఇలాంటివి ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టం, నోటి మాటతో చెప్పేయడం అనేది చాలా కష్టం. అందుకని మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ అనేది మాత్రం పెట్టుకోండి అమ్మాయిలు. ఈ వీడియో చూస్తున్న కొందరు అనుకోవచ్చు అన్నీ వాళ్ళకైనా, మాకు అబ్బాయిలకి ఏమీ లేవా అని చెప్పేసి. ఒకటి గుర్తుంచుకోవాలి, ఏ అమ్మాయి కూడా నాతో ఇంటర్కోర్స్ చెయ్యి, నన్ను వాడుకుని వదిలేసేయి అని ఏ అమ్మాయి కూడా అనదు. ఫస్ట్ స్టార్టింగ్ అబ్బాయే స్టార్ట్ చేస్తాడు మ్యాక్సిమం ఎక్కువ సార్లు. సో ఆ ఇంటెన్షన్ ఆ అబ్బాయికి ఉంది కాబట్టి అప్రోచ్ అవుతాడు. తర్వాత తన మీద నమ్మకంతో తను పెళ్లి చేసుకుంటాననే ఉద్దేశంతో ఈ అమ్మాయి ఏమైనా ప్రొసీడ్ అవ్వచ్చు. సో తప్పుకి కారణం మొదటి వ్యక్తి అబ్బాయి అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి దీంట్లోని అబ్బాయి ఈ కేసు ఏమన్నా పెడితే అబ్బాయి మీద ఎక్కువ ఉంటుంది. అలాగే అనుకుంటారు అబ్బాయిలు, అమ్మాయిల తప్పు కూడా ఉంది కదా, ఇద్దరు కలిసే కదా తప్పు చేశారు అని చెప్పేసి. ఎందుకంటే ఒక అమ్మాయిని డైరెక్ట్గా, మీకు పరిచయం లేని అమ్మాయిని డైరెక్ట్గా అడగండి, చెప్పు తీసుకుని కొడుతుంది. అదే ఆ అబ్బాయి ఏం చేస్తాడు, డైరెక్ట్గా అడిగితే కొడతారని చెప్పేసి, తిడతారని చెప్పేసి, కేసు పెడతారని చెప్పేసి, డైరెక్ట్గా అడగకుండా ఇలా అడుగుతుంటాడు. అంటే దానికి పెట్టిన పేరు ప్రేమ అని, లేకపోతే ప్రమోషన్ అని, నీకు సినిమాల్లో ఆఫర్ ఇస్తారని చెప్పేసి ఇలాంటివి ప్రభావాలు ఇలాంటివి పెట్టడం వల్ల ఆ అమ్మాయి నిజం అనుకుంటుంది. తను చెప్పడం వల్ల ఇలా జరిగింది. అందుకని చెప్పేసే ఈ కేసు అనేది BNS 69 అనేది పెట్టారు అలాంటి వాళ్ళ కోసం. అందుకే అబ్బాయిలు మాట ఇవ్వకండి, మాట ఇస్తే నెరవేర్చండి. అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి చేసుకోండి, లేదనుకుంటే ఫీలింగ్స్ కంట్రోల్లో పెట్టుకోండి. ఈ చట్టం పెట్టింది కూడా మ్యాక్సిమం దాని గురించే, అంటే అబ్బాయిల ఫీలింగ్స్ కంట్రోల్లో ఉంచుకోవడం కోసం. కొందరిని చెప్తున్నాను, కొందరికి మాత్రమే ఇది, అందరినీ కాదు. అందులో జెన్యున్గా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి కాదు, నేను కొందరికి మాత్రమే. కొందరు ఏం చేస్తుంటారు, సరదాగానే మెసేజ్లు పెట్టడం, చాటింగ్లు చేయడం, లేకపోతే కాల్స్ చేయడం, ఏదోలాగా అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఇంటర్ కోర్స్ అయిన తర్వాత ఏమనుకుంటారు, ఏదోలాగా చెప్పేసి వదిలించేసుకుందాంలే అమ్మాయిని చెప్పేసి, మా పేరెంట్స్ ఒప్పుకోలేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, లేకపోతే క్యాస్ట్లు కుదరదు, లేకపోతే ఫైనాన్షియల్గా ఇద్దరికి సరిపోవట్లేదు, ఏదో అని చెప్పేసి వదిలించేసుకుందాంలే అనుకుంటారు కొందరు అబ్బాయిలు. ముందు ఇది అయిపోతే, ఇంటర్ కోర్స్ అయిపోతే అని. అలా జరగదు ఇప్పుడు. ఆ అమ్మాయి కానీ కేసు పెడితే మీరు 10 years జైలుకి వెళ్ళాల్సిందే. మీరు ఎప్పుడన్నా టెక్స్ట్ మెసేజ్ పెట్టే ముందు, ఏదన్నా పెట్టే ముందు, ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం ఇలా చేసే ముందు, లేకపోతే మీకు ఏమైనా ప్రమోషన్ ఇస్తాను నాకు ఇది చేస్తే, లేకపోతే మీకు సినిమాలో ఆఫర్ ఇస్తాను నాకు ఇది చేస్తే, మీరు నేను బిజినెస్ పార్ట్నర్ పెట్టుకుందాం నాకు ఇది చేస్తే అని ఎప్పుడైనా అన్నారా మీరు 10 years జైలు శిక్ష. ఇప్పుడు వస్తున్న చట్టాలు అమ్మాయికి ఒక సెక్యూర్ లైఫ్, ఒక భద్రత ఇవ్వడానికే ఉన్నాయి. అబ్బాయిలు ఏమైనా టచ్ చేస్తే ఇంకా అవుట్. ఇప్పుడు వచ్చినటువంటి BNS 84, 85, 86 ఈ చట్టాలు కానీ ఇవి చాలా అమ్మాయిలకి చాలా యూజ్ అయ్యాయి. ఏ అమ్మాయినైనా సరే ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటే వాళ్ళకి కఠినమైన శిక్షలు మాత్రం ఉన్నాయి ఇప్పుడు వచ్చిన సెక్షన్లో. ఇప్పుడు చట్టాలు అసలు ముందులా లేవు, ముందు కూడా సీరియస్గానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అందులో కొన్ని మిస్యూజ్ అయ్యాయి. ఇప్పుడు అలా లేదు, చాలా కఠినంగా ఉన్నాయి. ఎవరికైనా మీరు మాట ఇచ్చే ముందు, ప్రపోజల్ పెట్టే ముందు మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి 10 years జైలు శిక్ష అనేది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు సొసైటీలో జరుగుతుంది ఏంటంటే అవే ఎక్కువ జరుగుతున్నాయి. మీకు జాబ్ ఇప్పిస్తానని, లేకపోతే ప్రమోట్ చేస్తానని, ఏదైనా బిజినెస్లో పార్ట్నర్ చేసుకుంటానని, సినిమాల్లో ఆఫర్స్ ఇస్తానని, లేకపోతే కాలేజీలో స్టూడెంట్సే ఉన్నారు, వాళ్ళకేంటి ఇప్పుడు చాలా పెద్ద ఈజీగా అవుతుంది. ఏదో చాక్లెట్ తిన్నట్టుగా అడిగేస్తున్నారు, ఐ లవ్ యూ అని చెప్పేస్తున్నారు. ఎందుకంటే మేము చాలా చూసాం కదా, రీసెంట్లీ ఒక కేసు ఒకటి వచ్చింది, చెప్పాను కదా అది ఇందాక ముందు వీడియోలోని. అతని మీద కేసు బుక్ అవుతుంది, ఇప్పుడు 2-3 daysలో అవ్వచ్చు FIR. ఆ అబ్బాయి ఈ అమ్మాయి విషయానికి వచ్చేసరికి ఏంటి, ఆ అబ్బాయి 4 years నుంచి ఈ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండి, తర్వాత ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను, మా అమ్మ ఒప్పుకోవట్లేదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి తను రివర్స్ అయ్యాడు. ఈ అమ్మాయి చాలా ట్రై చేసింది, కానీ ఇంకా ఓపిక నశించింది. అందుకని చెప్పేసి తన మీద కేసు పెట్టాలని చూస్తుంది. ఈమె దగ్గర అన్ని ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, తను మాట్లాడినవి, తన కాల్ రికార్డ్స్, చాటింగ్స్ అండ్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అలాగే వీళ్ళిద్దరూ కూడా సీక్రెట్గా కూడా పెళ్లి చేసుకున్నారు, ఆ అబ్బాయి పెళ్లి కూడా చేసుకున్నాడు సీక్రెట్గా, అవి కూడా ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకుని తన మీద కేసు బుక్ చేయాలని చూస్తుంది. దీని ముందు ఆ అమ్మాయి చాలా ట్రై చేసింది ఆ అబ్బాయితో మాట్లాడడానికి కానీ, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి కానీ. తను రివర్స్లో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏమని, నేనే నీకు 2 lakhs ఇచ్చాను డబ్బులు, దాని గురించి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని చెప్పేసి తను అంటున్నాడు. ఈ అమ్మాయి కూడా తనకి ఇచ్చిన డబ్బులు కూడా అన్నీ కూడా ఉన్నాయి. ఆ అబ్బాయి దగ్గర ఏంటంటే గూగుల్ ట్రాన్సాక్షన్ లేకపోతే వీటి నుంచి పంపారనమాట, గూగుల్ పే, ఫోన్పే నుంచి పంపించాడు ఆ అబ్బాయి. ఈ అమ్మాయి బై హ్యాండ్ ఇచ్చింది. అవి ఏంటంటే నేను ఇలాగ ఇచ్చాను కాబట్టి నువ్వు అది బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా చేస్తున్నావని. ఆ అబ్బాయికి, నాకు ఈ అమ్మాయికి సంబంధం లేదని ఆ అబ్బాయి చెప్తున్నాడు. కానీ ఈ అమ్మాయి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది ఆ అబ్బాయి మీద కేసు పెట్టబోతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తర్వాత చెప్తాను.
సో బీ కాషియస్ అబ్బాయిలు. ఎవరికైనా అమ్మాయికి మాట ఇచ్చే ముందు, ఏదైనా చేసే ముందు గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఇప్పుడు చట్టాలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. అందుకే అబ్బాయిలు మీరు ఏంటంటే సరదాకి వాట్సాప్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ సరదాకి ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం, నేను నీతో పాటే ఉంటానని మీకు జెన్యున్గా అనిపిస్తేనే అనండి తప్ప మీరు మాత్రం మోసం చేయాలని ఉంటే మాత్రం అస్సలు అలాంటివి పెట్టొద్దు. పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లలకి మాత్రం ఇలాంటివి చెప్పండి వాళ్ళకి. బాయ్స్, వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ఏ రిలేషన్షిప్ విత్ ఎనీవన్, బీ కాషియస్. ఇదే ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరో కూడా కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ జై హింద్.